ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోలేని దౌర్భాగ్య స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు మోదీతో కలిస్తే తప్ప గెలవలేని పవన్ కళ్యాణ్ జగన్ గారి మీద మాట్లాడుతున్నాడని విమర్శించారు. కూటమి గెలుపు మున్నాలు ముచ్చటే అంటూ ఎద్దేవా చేశారు. మేము దూషిస్తే మాత్రం ఏం అనుకోమాకండి. జనసేన నాయకులకి, జనసేన కార్యకర్తలకి, పవన్ కళ్యాణ్ గారికి, మళ్ళీ కొత్తగా వచ్చిన ఎమ్మెల్సీ గారికి చెప్తున్నా, మీరు దూషిస్తేనో మీరు విమర్శిస్తేనో మేము ఓర్పుగా ఉండాలి. మేము ఏదన్నా మాట్లాడితే మాత్రం అరే బ్యాట్ ఊరుకొని చెప్పులు తీస్తాం, పంచలు లాగుతాం, సన్నాసులు, ఎదవలు, సుంటలు అని మాట్లాడమాకండి. మీరు కాస్త ఓర్పుగా వినండి. మీరు రాబోయే కాలంలో ఏ రకమైన దుస్థితికి మీరు చేరబోతున్నారో నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. అయ్యా లోకేష్ గారు, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమం. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, అన్నమాట వాస్తవం. ఇంకోటి ఎవరు చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అదేవిధంగా ఎవరు మనోహర్ గారికి చెప్తున్నా, ఓటమి ఎరుగని ధీరుడు మా రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి అని మనం చేస్తున్నా. 3 సార్లు పార్లమెంటు సభ్యుడిగా 3 సార్లు శాసనసభ్యుడిగా గెలుపొందాడు. 2 సార్లు పార్లమెంటు సభ్యుడిగా గెలుపొందినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంత ప్రజాబలం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, మేము 100% స్ట్రైక్ రేట్ అంటాడు ఒక ఆయన. అవునా, మీరు 100% స్ట్రైక్ రేటే. మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు, ఏమండి ఎంత పొలం ఉందని అడిగాం. 351 ఎకరం ఉందండి అన్నాడు. ఏమయ్యా నీకు 350 ఎకరం ఎక్కడ ఉంది? నాకును చల్లపల్లి జమీందారు గారికి కలిపి 351 ఎకరం ఉందన్నాడు. ఏమయ్యా నీకెంత ఉంది చెప్పండి. నాకు 1 ఎకరం అండి, కడమ మొత్తం మా చల్లపల్లి జమీందారు గారిది 2 పక్క అమ్మటే ఉంటాయి, అందుకని 351 ఎకరం అని చెబుతారండి అన్నాడంట. అట్లాగే నీకు స్ట్రైక్ రేట్ ఎక్కడుందయ్యా? నువ్వు, చంద్రబాబు, మోడీ కలిసి వస్తే నీకు స్ట్రైక్ రేటు రా, సింగిల్ కదా. నీ పర్సంటేజ్ ఏంటో తెలిపోద్ది, నీ కెపాసిటీ ఏంటో తెలిపోద్ది. 2 చోట్ల నిలబడ్డావు, తుక్కుగా ఓడిపోయావు సింగిల్గా. అంతకుముందు మీ అన్న 18 సీట్లు వచ్చినాయి. మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటటువంటి ధైర్యం మీరు చేస్తున్నారు. మా దురదృష్టం. ఈ ప్రజాస్వామ్య దేశంలో మీకు అవకాశం వచ్చింది, 4 కలిసి వచ్చారు, మా మీదకి వచ్చారు, సింగిల్గా మేము వచ్చాము. మీ కూటమి గెలిచింది. 3 నాళ్ల ముచ్చట. కూటమి అనేకమైన వాగ్దానాలు చేసి ఏ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేని దౌర్భాగ్య పరిస్థితికి నెట్టబడుతుంది. సంవత్సరం కూడా కాలేదు, 9 మాసాలకి ఇంత వ్యతిరేకత తెచ్చుకున్నటువంటి ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో లేవు, ఈ దేశంలో లేవు. అసలు 9 మాసాలకి ఇలా అయితే 2 సంవత్సరాలు ఆగండి అయ్యా. జనం ఏ రకంగా మిమ్మల్ని ఉమ్ము పెట్టి ఊస్తారో, ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేకపోతున్నారు. పరిపూర్ణంగా కేటాయిస్తారు, ఎగ్గొడతారు, కేటాయిస్తారు, ఎగ్గొడతారు. మీరు వచ్చి ఇవాళ ఈ రకమైనటువంటి మాటలు లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, సరే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడలేదు అనుకోండి, పవన్ కళ్యాణ్ గారి తరఫున మాట్లాడి